నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక అడ్వకేట్ గారు క్లయింట్ పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎంక్వైరీ చేయడానికని. పోలీస్ వాళ్ళు అతన్ని బ్రీత్ అనలైజర్ అంటే మద్యం తాగావా లేదా అని టెస్ట్ చేశారు. క్లయింట్ తరఫున ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇట్లా బ్రీత్ అనలైజర్ చేయడం ఏంటి అని చెప్పేసి సదరు అడ్వకేట్ గారు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పోలీస్ వారు తనని అవమానపరిచినట్టు, అందుకు ఆ పోలీస్పై తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. ఇట్లా ఒక అడ్వకేట్ గారు క్లయింట్ తరపున పోలీస్ స్టేషన్కి వెళ్తే బ్రీత్ అనలైజ్ చేయడం ఏంటి? అతని డ్యూటీ అని చేశాడు, మరి పోలీసు వాళ్ళు ఈ విధంగా అవమానపరచడం ఏంటి అని చెప్పేసి సంబంధిత పోలీసులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు పూర్తి వివరాలు ఇమ్మని. సదరు లాయర్ గారిని సంబంధిత పోలీసులు బ్రీత్ అనలైజ్ చేయడం టెస్ట్ చేసి దుర్భాషలు ఆడారని, అందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈ విధంగా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు అడ్వకేట్ గారు. దానికి స్పందిస్తూ గౌరవ హైకోర్టు నోటీసులు జారీ చేసింది సంబంధిత పోలీస్ ఆఫీసర్కి, ఎస్హెచ్ఓకి. తమ నివేదిక ఏంటో సమర్పించండి. ఈ అడ్వకేట్ గారు తమ డ్యూటీ కోసం వస్తే ఇట్లా అవమానపరచడం ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఫైల్ చేయాలి అని ఆదేశించడం జరిగింది సదరు న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు.